జనగలం ప్రేక్షకులకు స్వాగతం. తెలుగు చిత్ర పరిశ్రమకు దయ్యం పట్టిందండి. ఆ దయ్యం ఐబొమ్మనో బప్పమో లేదా పైరసీనో కాదు. తెలుగు చిత్ర పరిశ్రమకు పట్టినటువంటి దయ్యం చాలా భయంకరమైనది, చాలా దుర్మార్గమైనది, చాలా స్వార్థపూరితమైనది. అటువంటి దయ్యాన్ని ఈ తెలుగు చిత్ర పరిశ్రమకు వదిలించకపోతే భవిష్యత్తులో ఈ పరిశ్రమను ఆ దయ్యం మింగేస్తుంది. ఆ దయ్యాన్ని ఖచ్చితంగా వదిలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ లోపాల మీద దృష్టి సారించాలి. ఇవాళ ఐబొమ్మనో లేదా ఇతరత్ర పైరసీ సైట్స్నో కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ పోలీస్ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. వాళ్ళందరినీ పట్టుకున్నాం, ఐబొమ్మో బప్పమో కూడా దొరికేస్తుందా అని చెప్పారు. ఇక్కడితో ఇలాంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టగలరా? అసలు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి గల కారణాలేంటి? అసలు ఈ సమస్య ఎవరి వల్ల ఉత్పన్నమైంది? ఈ సమస్యకు సంబంధించిన మూలాలను అడ్రస్ చేయకుండా తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుతామనే కళ్ళబొల్లి మాటలు చెబుతున్నటువంటి కొద్ది మంది పెద్దలతో ఆ పరిశ్రమకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? సామాన్యుడు వినోదానికి ఏ స్థాయిలో దూరం అవుతున్నాడు? ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవాళ సినిమా అంటే ఏంటండి? ఒక సినిమా థియేటర్కి వెళ్ళి మంచి సౌండ్ సిస్టంలో కూర్చుని చాలా అద్భుతంగా కుటుంబం అంతా ఆస్వాదించగలిగేటువంటి ఒక వినోద మాధ్యమం కదా. మరి వాళ్ళ దొంగల్లాగా దొంగతనంగా బప్పమో ఐబొమ్మో ఇంకో పైరసీ సైటో ఓపెన్ చేసుకుని ఎందుకని తెలుగు సినీ ప్రేమికులు సినిమాని చూస్తున్నారు? ఎక్కడో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటే అందులో టికెట్ కొనుక్కోలేక దూరంగా ఉన్న మేడ మీద నిలబడి ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నట్లు ఉంది ఈ తతంగం చూస్తే. ఒకప్పుడు తెలుగు సినిమాని ఏ స్థాయిలో ఆస్వాదించేవారు, థియేటర్కి ఏ స్థాయిలో ఫుట్ఫాల్ ఉండేది, ఎంతమంది ప్రేక్షకులు తెలుగు సినిమా విడుదలవుతోందంటే తమ హృదయాలు ఉప్పొంగేవి. కానీ వాళ్ళు అటువంటి పరిస్థితి ఉందా? కేవలం సినిమా అనేటువంటి వినోదాన్ని వాణిజ్యంగా చూస్తున్నటువంటి హీరోలు దురదృష్టం కొద్దీ తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం వలన ఇవాళ తెలుగు సినీ ప్రేక్షకులకు ఆ సినిమా యొక్క విలువను దూరం చేస్తున్నారు. పాన్ ఇండియా అని ఒక పేరు పెట్టి పాన్లో వేసి తెలుగు ప్రేక్షకులను వేయించేస్తున్నారు. ఇవాళ పాన్ ఇండియా సినిమా పేరుతో మన వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాల రేట్లు ఒక్కసారి మనం గమనించినట్లయితే అక్కడ బాలీవుడ్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, అక్కడ ఉండేటువంటి టికెట్ రేట్స్కి అనుగుణంగా మాత్రమే ఆ సినిమాలు ఆడతాయి. కేవలం వాళ్ళ దోపిడీకి మెయిన్ ప్లాట్ఫామ్ ఏదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బు పిండేసుకోవడం. ఇటువంటి సంస్కృతి, ఇటువంటి సంప్రదాయం ఖచ్చితంగా తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కూడా చాలా విశాల భావంతో ఎవరైనా వెళ్ళి టికెట్ రేట్లు పెంచుకుంటామంటే 500 కావచ్చు, 800 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు అపారంగా దోచుకోమని అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ దోపిడీకి లైసెన్సులు ఇస్తున్నారు. వాటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా అదేదో తెలుగు సినిమా పరిశ్రమను ఉద్ధరిస్తున్నాం అనే భావనలోకి వెళ్ళిపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి సారించాలి. సినిమా అనేటువంటి మాధ్యమం ఎందుకు ఇవాళ కాస్ట్లీయెస్ట్ అఫైర్ అయిపోయింది? ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ ఒక 5 నుంచి 10 మంది హీరోలు, పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్ రేట్ల మీద ఆధారపడి బతకట్లేదు కదా. టికెట్ రేట్లు పెంచకపోతే మేము అడుక్కు తింటాం అనేటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరూ లేరు కదా. వాళ్ళందరూ నిజంగా ఆలోచించాలి. వాళ్ళ కొన్ని 100 కోట్ల రూపాయలు మా సినిమాలకి కలెక్షన్లు వచ్చేస్తున్నాయి అంటున్నారు. ఎవడి జేబు నుంచి వస్తున్నాయి? ఎంత కష్టపడితే వస్తున్నాయి? ఒక సామాన్యుడు, ఒక పేద మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రుల మనస్సుల్ని, వాళ్ళ హృదయాల్ని ఏ స్థాయిలో గాయపరిచి, వాళ్ళని ఎంత క్షోభ పెట్టి, వాళ్ళని ఎంత ఏడిపించి అక్కడి నుంచి ఆ 1000, 2000, 3000 పీక్కుని బయటకు వచ్చి సినిమా టికెట్లు కట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్ని ఆలోచించని వాళ్ళని మనం హీరోలు అనగలమా? నిజంగా అది హీరోయిజం అవుతుందా? ఇవాల్టి రోజున తెలుగు సినిమా నిజంగా గడ్డు కాలం ఎదుర్కొంటోందని చెప్పాలి. 100 సినిమాలు తీయగలిగే అవకాశం ఉన్న పెట్టుబడిని కేవలం 10-15 సినిమాలకు మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. తద్వారా సినిమా కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి, వారి పని దినాలు తగ్గిపోతున్నాయి. మొన్న మధ్య చూసాం, సినిమా కార్మికులు తమ వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తే ఏ స్థాయిలో ప్రొడ్యూసర్లు వారి మీద ఎదురుదాడి చేశారనేది. ప్రొడ్యూసర్స్ పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉందంటే ఇవాళ హీరోలు అపరిమితమైన రెమ్యూనరేషన్స్ వసూలు చేస్తున్నారు. 80 కోట్లు 100 కోట్లకు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకరిద్దరు హీరోల్ని మినహాయించవచ్చు ఇందులో, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ సైజ్ అనేది ఆ స్థాయిలో ఉంది. కానీ అనేక మంది హీరోలు వాళ్ళకి ఆ మార్కెట్ లేకపోయినా కేవలం
కేవలం టికెట్ రేట్లు పెంచుకోవడం, ప్రేక్షకులను దోపిడీ చేయడం ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ని దాటగలుగుతున్నారు. ఇది ఏమాత్రం తెలుగు సినిమా పరిశ్రమకు ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు. ఇవాళ వాళ్ళ సినిమాలు బాగోకపోయినా బాగున్నాయనేటువంటి ఇమేజ్ క్రియేట్ చేయడం ద్వారా నెక్స్ట్ వచ్చే ప్రొడ్యూసర్స్ను కూడా మోసం చేస్తున్నారు, వాళ్ళను కూడా భ్రమలో ఉంచుతున్నారు. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా బాగుంటుందని వాళ్ళ రేపట్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాళ్ళకున్న సర్వాన్ని ఊడ్చిపెట్టి రోడ్డున పడేటువంటి పరిస్థితులకు కూడా వస్తున్నారు. మొన్న మధ్య ఎగ్జిబిటర్లు చేసినటువంటి నిరసనలు కూడా ఈ కోవలోకి వచ్చేవే. మరి ఇలాంటి పరిశ్రమకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల్ని అర్థం చేసుకోకుండా, వాటిని పరిష్కరించకుండా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు కోరిన విధంగా టికెట్ రేట్లు పెంచుకుంటూ ప్రభుత్వాలు పోయినట్లయితే ఓవైపు సినీ పరిశ్రమ నాశనం అయిపోవడంతో పాటు మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రేక్షకులు కూడా థియేటర్కి వెళ్ళేటువంటి శాతం తగ్గిపోతుంది. థియేటర్ని వారికి దూరం చేస్తున్నారు. ఇవాళ రేపట్లో చూస్తే ఒక 10 రోజుల పాటు 350 రూపాయలు ఒక కుటుంబం ఒక్కో టికెట్ని కొనుక్కుని వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆ 10 రోజుల తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందా? ఈ 10 రోజుల పాటు ఆ సినిమా మీద క్రియేట్ చేసేటువంటి ఎగ్జైట్మెంట్ కావచ్చు, అంచనాలు కావచ్చు, ఈ ప్రేక్షకుడిని పైరసీకి వెళ్లకుండా ఆపగలిగేటువంటి పరిస్థితి ఉందా? వారికి ఆ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి, ఓవైపు దాన్ని అఫోర్డ్ చేసుకుని థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఏదో ఒక రూపంలో ఆ సినిమాని చూడాలనేటువంటి భావనతో వారు పైరసీకి వెళ్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పైరసీని కంట్రోల్ చేయాలంటే ప్రొడక్షన్ మీద సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు దృష్టి సారించాలి. వాళ్ళ రెమ్యూనరేషన్స్ని తగ్గించుకోవాలి. ప్రొడ్యూసర్స్కి సౌలభ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. నిజంగా సినిమా హీరో ఫేస్ మీదే వ్యాపారం జరుగుతుందని భావించినట్లయితే అది కాస్త రీజనబుల్గా ఉండాలి తప్ప మా ఫేస్ మీద వ్యాపారం జరుగుతుంది కాబట్టి పూర్తిగా ప్రొడ్యూసర్స్ని ఊట్ చేస్తాం అనేటువంటి దృక్పథంతో హీరోలు ఉండడం కూడా తెలుగు సినీ పరిశ్రమకు ప్రమాదంగా మారుతున్నాయి. ఇలాంటి అంశాలన్నిటినీ కూడా ఖచ్చితంగా పెద్ద పెద్ద హీరోలందరూ అర్థం చేసుకుని కాస్త తెలుగు సినిమాని కాపాడాలి. తెలుగు సినీ ప్రేక్షకులకు నాణ్యమైన వినోదాన్ని అందించాలి. థియేటర్కి 500-1000 రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా తలదించుకొని బాధతో బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఏ స్థాయి కమిట్మెంట్తో పనిచేయాలి, ఎంత ఆర్గనైజ్డ్గా సినిమాని తీయాలనేటువంటి అంశాల మీద దృష్టి సారించాలి తప్ప ఈ సినిమాని ఎంత మార్కెట్ చేసుకుందాం, ఈ సినిమా ద్వారా ఎంత దోపిడీ చేద్దాం అనేటువంటి ధోరణిలో మన హీరోలు ఉన్నంతకాలం, దానికి ప్రొడ్యూసర్స్, ప్రభుత్వాలు కూడా సహకరించినంతకాలం తెలుగు చిత్ర పరిశ్రమకు తూట్లు పొడుస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా అంగీకరించాల్సినటువంటి విషయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.